హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఆల్ సిటీ. ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఆల్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ పిల్లలందరికీ ఇష్టమైన కేక్, అది కూడా క్యారెట్ అండ్ హనీ ఫ్లేవర్తో చేశాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సినవి ఒక కప్పు షుగర్, అదేవిధంగా మీకు నచ్చినన్ని బాదం పప్పులు, 2 చిన్నవి దాల్చిన చెక్క సైజు 2 తీసుకున్నాను. ఇవన్నిటిని మిక్సీ పట్టేసి ఫైన్ పౌడర్ లాగా చేయాలి. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి సాల్ట్ వేసి చిన్న స్టాండ్ లేకపోతే మూత పెట్టి కవర్ చేసేసి ప్రీ హీట్కి రెడీగా పెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఏ గిన్నెలో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెకి 1 స్పూన్ అంత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి బాగా గ్రీస్ చేసేసి బటర్ పేపర్ని సెట్ చేయాలి. మొత్తం మంచిగా గిన్నె లోపలికి సెట్ అయ్యే విధంగా పెట్టేసుకోవాలి మంచిగా. ఇప్పుడు మనం కేక్ తయారు చేయడానికి ఒక గిన్నె లోపలికి 1/4 అంతా రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నాను. మీకు నచ్చితే బటర్ కానీ నెయ్యి కానీ కూడా వేయచ్చు. ఇప్పుడు అలాగే మిక్సీ పట్టినటువంటి షుగర్ పౌడర్ని కూడా వేసేసి మంచిగా స్పూన్తోని కలిపేసుకోవాలి. ఈ ఆయిల్ లోపలి షుగర్ పౌడర్ అంతా కలిసిపోయే విధంగా కలిపేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఎంత అమౌంట్ అయితే ఆయిల్ తీసుకున్నామో అంతే సమానంగా తియ్యటి పెరుగుని వేయాలి. పుల్లది మాత్రం వేయొద్దు. అదేవిధంగా 1 స్పూను పాలను వేస్తున్నాను. అదేవిధంగా 1 స్పూను బేకింగ్ పౌడర్, ఇందులోకి కొంచెం బేకింగ్ సోడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన పెరుగు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇవంతా కలిసిపోవాలి. నేను చూపిస్తున్న విధంగా బీటర్తోని బాగా బీట్ చేసేయాలి ఇదంతా. ఇలా చేయడం వల్ల షుగర్ అంతా ఆయిల్ పెరుగు లోపలికి మిక్స్ అయిపోయి మంచి క్రీమీ టెక్స్చర్, సిల్కీ అండ్ సాఫ్ట్గా వచ్చే విధంగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేస్తే కేక్ అంత సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి 3 క్యారెట్లను చెక్కు తీసేసి సన్నగా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము షుగర్ మిశ్రమం ఉంది కదా, ఇందులోపల కొంచెం సాల్ట్, అదేవిధంగా 1 కప్పు గోధుమ పిండి మనం ఇంట్లోదే వాడుకునేదే వేసేసి బాగా కలిపేయాలి. షుగర్లో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. స్లోగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ టెక్స్చర్ రావాలి మనకి. మరీ పల్చగా కాదు, మరీ గట్టిగా కాకుండా సెమీ సాలిడ్ లాగా ఉండాలి. ఇలా వస్తే మనకి కలిసిపోయినట్టు పిండి షుగర్ లోపలికి. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ అది కూడా వేసేయాలి. దీన్ని కూడా ఈ పిండి లోపలి కలిసిపోయే విధంగా కలపాలి. మనకి కొంచెం గట్టిగా అనిపిస్తే 3 స్పూన్స్ అంతా మిల్క్ వేయాలండి. వాటర్ మాత్రం వేయొద్దు. మనము మిక్స్ చేస్తున్న కొద్దికి క్యారెట్లో ఉన్న వాటర్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో లిక్విడ్ లాగా అయ్యి కేక్ బ్యాటర్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా స్లో మోషన్లో తిప్పాలి. 3 స్పూన్ అంత మిల్క్ వేసి, ఎక్కువ కూడా వేయొద్దు. ఇది బాగా కలిసిపోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయింది కదా, ఇందులోపలికి మనము 2 టీ స్పూన్స్ అంతా హనీ వేయాలి. హనీ వేస్తే మనము ఈ కేక్లో వేసిన ఆయిల్ కానీ పెరుగు కానీ వాసన రాకుండా మంచిగా హనీ స్వీట్ ఫ్లేవర్ని వచ్చేటట్టుగా హెల్ప్ఫుల్ చేస్తుంది. సో 2 టీ స్పూన్ అంతా హనీని వేస్తున్నాను నేను. ఒకవేళ మీరు హనీ వద్దనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇది కూడా బాగా కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది కలిసిపోయింది కదా, ఇదంతా కూడా మనము ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్న గిన్నె లోపలికి వేసేసేయాలి. మొత్తం అంతా బ్యాటర్ గిన్నె లోపల వేసేసి సెట్ చేయాలి. ఇప్పుడు ఇదంతా వేసాం కదా, ఈ కేక్ గిన్నెని 3 టైమ్స్ ట్యాప్ చేస్తే పిండి లోపల ఉన్న ఎలాంటి ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి నీట్గా సెట్ అవుతుంది అన్నమాట. కేక్ కూడా సాఫ్ట్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది.
సో ఇప్పుడు దీనిపైన గార్నిషింగ్ కోసం నేను వాటర్ మిలన్ సీడ్స్ని తీసుకున్నాను. మీ దగ్గర ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా వాటితోని చేసేసుకోండి. అలాగే జీడిపప్పును కూడా సెట్ చేస్తున్నాను. ఇంకా కొన్ని కిస్మిస్లు ఉంటే వాటిని కూడా సెట్ చేసి డెకరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా గార్నిషింగ్ అయిపోయింది కదా, దీన్ని బేక్ చేసుకుందాం. ఇందాక ప్రీ హీట్ పెట్టాం కదా కడాయి, అందులోపలికి ఈ గిన్నెని పెట్టేసి మూత పెట్టి ఒక 50 నిమిషాలు 50 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను ఇది ఎంత బాగా వచ్చిందో కేక్. సో ఇది రెడీ అయిందో లేదో చూడడానికి ఒక నైఫ్ తీసుకొని ప్రిక్ చేసి చూశాను, సాఫ్ట్గా వచ్చింది. సో మన కేక్ రెడీ అయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు దీన్ని తీసేసి పక్కన పెట్టేసి కాటన్ నాప్కిన్తో కవర్ చేసి చల్లారనివ్వాలి ఒక 10 నిమిషాల పాటు. 10 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, దీన్ని ఒక గిన్నెలోకి ప్లేట్లోకి తీసేసుకుందాం. ట్యాపింగ్ కానీ ఏది అవసరం లేకుండా జస్ట్ బోర్లించగానే కేక్ అనేది బయటకు వచ్చేసింది ఈజీగా. కలర్ కూడా చాలా బాగా బ్రైట్గా వచ్చింది కదా, పేపర్ కూడా మనము తీయకుండానే ఊడిపోతుంది. కేక్ చాలా సాఫ్ట్గా వచ్చింది చూడండి. దీని కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో, సైడ్కి మంచిగా బేక్ అయ్యింది. సో ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాము. కట్ చేస్తుంటేనే విరిగిపోతుంది, అంత సాఫ్ట్గా వచ్చిందండి కేక్ అయితే. నాకు మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. టెక్స్చర్ కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, క్యారెట్ అక్కడక్కడ కనిపిస్తూ కలర్ఫుల్గా వచ్చింది కదా కేక్. ఇప్పుడు ఇంకో పీసెస్ కట్ చేస్తున్నాను మా పిల్లల కోసము. వాళ్ళు ఈగర్గా వెయిటింగ్ తినడానికి. టెక్స్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. చూడండి మా పిల్లలు తినేస్తున్నారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇవి. కేక్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లవి ఆల్ సిటీ. వాళ్ళ హ్యాపీనెస్ చూడండి ఎంత ఉందో. కేక్ చాలా స్వీట్గా అండ్ సాఫ్ట్గా ఉందని చెప్తున్నారు. సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పల్లవి ఆల్ సిటీ.